This video is for educational and informational purposes only. Please do your own research before applying. మినిమం 10th క్లాస్ పాస్ అయిన వారికి 2026 ఇయర్కి సంబంధించి ఎంటీఎస్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 36,000 వరకు జీతం అయితే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. మినిమం 10th క్లాస్ పాస్ అయినా లేదా హయ్యర్ స్టడీస్ చేసిన అంటే మీరు ఐటీఐ కానీ లేదా హయ్యర్ స్టడీస్ ఇంటర్ డిప్లొమా కానీ లేదా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళైనా సరే ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఇండియన్ నేవీలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి ఇంటర్ పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలెక్షన్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్న ఎన్ఎంఎల్ వాళ్ళైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.nml.res.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్న ఎన్ఎంఎల్ నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ వాళ్ళైతే ఎంటీఎస్ గ్రూప్ సి ఎంటీఎస్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. పే లెవెల్ 1 ప్రకారం శాలరీ ఉంటుంది. నేను ఇదే వీడియోలో సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్, ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో ఇందులో ఏంటంటే డిఫరెంట్ అంటే 10th పాటు ఐటీఐ చేసిన వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉన్నవి. మీరు మినిమం 10th పాస్ అయి ఉండాలి. అంటే మీరు ఇంటర్, ఐటీఐ, డిప్లొమా ఏ డిగ్రీ పూర్తి చేసిన ఎలిజిబుల్ ఉంటారు. పోస్ట్ కోడ్ M01 వేకెన్సీస్కి మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. మిగతా పోస్ట్ కోడ్ 2 నుంచి పోస్ట్ కోడ్ 7 వరకు ఇక్కడ ఐటీఐ ఎలక్ట్రీషియన్, ఐటీఐ కార్పెంటర్ కానీ, ఐటీఐ ఫిట్టర్ వాళ్ళు కానీ, ఐటీఐ ప్లంబర్ వాళ్ళు కానీ, ఐటీఐ ఏసీ లేదా రిఫ్రిజిరేషన్ కానీ, ఐటీఐ కోపా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఖచ్చితంగా ఓన్లీ ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే మినిమం ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఈ మినిమమే కాకుండా మ్యాక్సిమం క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఏజ్ లిమిట్స్ అయితే ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 25 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు +5 years, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30 years ఏజ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ వాళ్ళకైతేనేమో +3 years కాబట్టి ఓబీసీ వాళ్ళైతే 28 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇలా మీకు కేటగిరీని బట్టి ఏజ్లో ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC లెవెల్ 1 ప్రకారం బేసిక్ పే 18,000 ఉంటుంది. కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి మీకు అన్ని అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్స్, డియర్నెస్, ట్రాన్స్పోర్ట్ అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఈజీగా మీరు మంత్లీ 36,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళలో ఫస్ట్ షార్ట్ లిస్ట్, అంటే మీరు క్వాలిఫికేషన్ మీకు పర్ఫెక్ట్, మీరు ఎలిజిబులా కాదా అని చెప్పి షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. MCQ టైప్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్తో ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. మీకు మెయిన్గా మాత్రం ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ అయితే సేమ్ ఉండదు. ఎస్సీ ఎస్టీ PWBD ఉమెన్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకి 500 ఉంటుంది. ఇది కూడా అఫీషియల్గా ఈ సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్న ఎన్ఎంఎల్ వాళ్ళే ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ త్రూయే చేయాల్సి ఉంటుంది.
ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు యాక్చువల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కానీ అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 5థ్ జనవరి 2026 నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 6థ్ ఫిబ్రవరి 2026 ఉంటుంది. మీకు ఇంకా ఎగ్జామ్ డేట్స్ అయితే అప్డేట్ చేయలేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే అప్డేట్ చేశారు. వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో కూడా ఉంటుంది. మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో మీకు 5థ్ డిసెంబర్ నుంచి అయితే లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పటి నుంచి చేసేసుకోవచ్చు. కాకపోతే మీకు రఫ్‌గా అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఉంది కదా, nml.res.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో డైరెక్ట్ లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ తర్వాత అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. దాని తర్వాత డాక్యుమెంట్స్ లైక్ ఫోటో, సిగ్నేచర్ అవి కూడా అడుగుతుంది. రిక్వైర్డ్ సైజెస్లో పెట్టేసి అప్లోడ్ చేశాక ఫీ అప్లికబుల్ ఉన్న వాళ్ళు అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఉమెన్స్కి అయితే లేదు కానీ మిగతా వాళ్ళు మిగతా దాంట్లో మెయిల్ ఉన్నది మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ త్రూ పే చేసి సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్కి మీకు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసినట్లు వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే సో ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు nml.res.in అని చెప్పి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఇంకా లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి మీకు అప్లై లింక్ అనేది చూపించదు. యాక్టివేట్ అయిన వెంటనే ఇక్కడ వస్తుంది. కాకపోతే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎట్ CSIR NML అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 10/2025 రిజిస్టర్ అని చెప్పి వస్తుంది. మీరు కావాలనుకుంటే ఇదే నేను ఇంతసేపు చెప్పిన డేటా మొత్తం నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలనుకుంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే పీడిఎఫ్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను 5th జనవరి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో మీకు ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి మీరు కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి లేదంటే అప్లై అని చెప్పి ఏదో ఒకటి కామెంట్ చేశారంటే మీ రెస్పాన్స్ని మీ మంచి రెస్పాన్స్ వస్తే నేను 5th జనవరి రోజు దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడానికి కూడా చూస్తాను. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ CSIR కింద పనిచేస్తున్న నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీకు ఇనీషియల్గా అంటే ఈ ప్రజెంట్ ఈ సంస్థ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి. కాకపోతే ప్రజెంట్ మీకు ఇక్కడ జార్ఖండ్లో ఉన్న బ్రాంచ్ వాళ్ళు అయితే చేస్తున్నారు. మీరు ఫర్దర్గా కావాలనుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. కాబట్టి పర్లేదు, మాకు ఇనీషియల్గా వేరే సెంట్రల్ గవర్నమెంట్ వేరే స్టేట్స్లో అయినా సరే చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫర్దర్గా మీరు ఫ్యూచర్లో ఎందుకంటే పర్మనెంట్ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫరబుల్ ఉంటుంది కాబట్టి మీరు తర్వాత అయినా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.